दुआ मांगी 2 युग से तेरे एक दरस को बाबा, अब पल का मिलन लगता है जैसे 100 बरस हों बाबा। मेरे बाबा प्यारे बाबा, इस जग में तेरे जैसा कोई नहीं है। मेरे बाबा प्यारे बाबा, इस जग में तेरे जैसा कोई नहीं है। तुझको है पाया सब कुछ है पाया, पाने को बाकी अब और नहीं है। तुझको जो पाया सब कुछ है पाया, पाने को बाकी अब और नहीं है। पाने को बाकी अब और नहीं है। एक हाथ की ताली से तेरे संग संग नाचूं गाऊं, तेरे संग ही मिलन मनाऊं, तेरे संग ही मिलन मनाऊं। साथ में मेरे तू है तो फिर सारी खुशियाँ तुझ में पाऊं, सारी खुशियाँ तुझ में पाऊं। तेरे संग संग नाचूं गाऊं, तेरे संग ही मिलन मनाऊं। साथ में मेरे तू है तो फिर सारी खुशियाँ तुझ में पाऊं। मन नाच रहा मन झूम रहा, मन नाच रहा मन झूम रहा, चल कर श्रीमत के रास्ते। देखूं तुझको देखूं खुद को, भाग्य तो मेरे जैसा कोई नहीं है। मेरे बाबा प्यारे बाबा, इस जग बाबा के में प्यार में ताली बजानी साथ साथ। कोई नहीं है, इस जग में तेरे जैसा कोई नहीं है। काबिल कहाँ था मैं तो तेरे, फिर भी तूने अपनाया, फिर भी तूने अपनाया। हाथ है पकड़ा तूने मेरा, मुझको चलना सिखलाया, मुझको चलना सिखलाया। काबिल कहाँ था मैं तो तेरे, फिर भी तूने अपनाया। हाथ है पकड़ा तूने मेरा, मुझको चलना सिखलाया। परिवार भी तू परिवार भी तू संसार भी तू, तुझसे ही सारे वास्ते। क्या था मैं तो क्या बनाया, जादूगर तेरे जैसा कोई नहीं है। मेरे बाबा गा भी सकते हैं। प्यारे बाबा, इस जग में तेरे जैसा कोई नहीं है, इस जग में तेरे जैसा कोई नहीं है। देव बनाए तू पावन बनाए तू, अंधियारे जीवन में प्रकाश फैलाए तू। भाग्य बनाए बाबा जीवन सजाए तू, भाग्य बनाए बाबा जीवन सजाए तू। हम हैं आभारी तेरे बाबा, तेरे सिवा अब मन में कोई नहीं है। मेरे बाबा दोनों हाथ उठाकर
में तेरे जैसा कोई नहीं है, इस जग में तेरे जैसा कोई नहीं है, इस जग में तेरे जैसा कोई नहीं है, इस जग में तेरे जैसा कोई नहीं है। ఓం శాంతి. మురళీ డేట్ 27/8/2024. మధురమైన పిల్లలారా, చైతన్య స్థితిలో ఉండి తండ్రిని గుర్తు చేసుకోవాలి. శూన్య స్థితిలోకి వెళ్ళిపోవడం లేక నిద్రలోకి జారుకోవడం యోగము కాదు. ప్రశ్న: మీరు కళ్ళు మూసుకొని కూర్చోవడం ఎందుకు నిషేధించబడుతుంది? జవాబు: మీరు ఒకవేళ కళ్ళు మూసుకొని కూర్చుంటే దుకాణంలోని మొత్తం సామాన్లు దొంగలు దొంగిలించుకొని పోతారు. మాయ అనే దొంగ బుద్ధిలో ఏమీ ధారణ చేయనీయదు. కళ్ళు మూసుకొని కూర్చుంటే నిద్ర వచ్చేస్తుంది. ఏమీ అర్థమే కాదు. అందుకే కళ్ళు తెరుచుకొని కూర్చోవాలి. పని పాట చేసుకుంటూ బుద్ధిలో తండ్రి గుర్తు చేసుకోవాలి. ఇందులో హఠయోగం మాటే లేదు. ఓం శాంతి. ఆత్మీక తండ్రి పిల్లలకి చెప్తూ ఉన్నారు, ఇతడు కూడా పుత్రుడే కదా. దేహదారులందరూ పిల్లలే కనుక ఆత్మీక తండ్రి ఆత్మయే ముఖ్యమైనదని ఆత్మలకి చెప్తూ ఉన్నారు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఎదురుగా కూర్చున్నప్పుడు శరీరానికి అతీతంగా మాయమైపోవడం కాదు, శరీరానికి అతీతంగా ఎక్కడికో వెళ్ళిపోవడం స్మృతి యాత్ర స్థితి కాదు. ఇక్కడ స్మృతిలో కూర్చోవాలి. నడుస్తూ తిరుగుతూ లేస్తూ కూర్చొని స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని గుర్తు చేసుకోవాలి. ఇక్కడ కూర్చొని స్పృహ తప్పిపోవాలని తండ్రి చెప్పరు. అలా చాలామంది కూర్చొని ఎక్కడికో వెళ్ళిపోతారు. మీరైతే స్మృహతో కూర్చొని పవిత్రంగా అవ్వాలి. పవిత్రత లేకుండా ధారణ అవ్వదు. ఎవరి కళ్యాణము చేయలేరు, ఎవరికి చెప్పలేరు. స్వయం పవిత్రత లేకుండా ఇతరులకు చెప్పేవారిని పండితులు అని అంటారు. నాకంతా తెలుసు అని అనుకోరాదు. లోపల మనస్సు తింటూ ఉంటుంది. మేము శూన్యంలోకి వెళ్తున్నామని భావించకండి. కళ్ళు మూసుకొని ఇదేమీ గుర్తు చేసుకునే స్థితి కాదు. ఇందులో చైతన్య స్థితిలో ఉండి తండ్రిని స్మృతి చెయ్యాలి. నిద్రపోవడం అనేది స్మృతి చేయడం కాదు. పిల్లలకు అనేక పాయింట్లు అర్థం చేయించటం జరుగుతుంది. శాస్త్రాలలో 7వ భూమికలోని వెళ్ళేవారని ప్రపంచమే తెలియదని చూపించారు. మీకైతే ఈ ప్రపంచం తెలుసు కదా. ఇది చీచీ ప్రపంచము. తండ్రిని గురించి ఎవరికీ తెలియదు. తండ్రి ఎవరో తెలిస్తే సృష్టి చక్రం కూడా తెలియాలి. ఈ చక్రం ఎలా తిరుగుతుంది, మనుషులు మరుజన్మ ఎలా తీసుకుంటారో తండ్రి తెలిపిస్తారు. సత్యయుగంలో పెద్ద వయసు కలవారు అందవిహీలుగా ఉండరు. సన్యాసులదైతే హఠయోగము కళ్ళు మూసుకొని గుహలో కూర్చొని అందహీనులైపోతారు. మీకైతే తండ్రి చెప్తూ ఉన్నారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ స్పృహలో ఉండాలి. శూన్యంలోకి వెళ్ళడం అనేది స్థితి ఏమీ కాదు. వ్యాపారం మొదలైనవి కూడా చేయాలి. గృహస్థ వ్యవహారాన్ని కూడా సంభాళించాలి. శూన్యంలోకి వెళ్ళరాదు. పని పాట చేసుకుంటూ బుద్ధితో తండ్రిని స్మృతి చెయ్యాలి. కళ్ళు తెరిచి ఉంచుకొని పనులు చేస్తారు కదా. వ్యాపారము మొదలైనవన్నీ చేస్తూ బుద్ధి యోగం తండ్రి జతలో ఉండాలి. ఇందులో పొరపాట్లు చేయరాదు, అజాగ్రత్త ఉండరాదు.
దుకాణంలో కూర్చొని కళ్ళు మూసుకొని తూగితే ఎవరైనా సామాన్లు తీసుకుపోయినా తెలియదు. ఇదేమైనా మంచి స్థితా? మనం దేహం నుండి అతీతమైపోవడం, ఇవన్నీ హఠయోగుల మాటలు. విషయాలు రిద్ధి సిద్ధి చేసేవారు చేస్తారు. తండ్రి అయితే చక్కగా కూర్చొని అర్థం చేయిస్తారు. ఇందులో కళ్ళు మూసుకోరాదు. తండ్రి అంటూ ఉన్నారు, కూర్చొని బంధుమిత్రులను గుర్తు చేసుకోవడం మర్చిపోండి. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. స్మృతి యాత్రతో తప్ప పాపాలు వినాశం అవ్వజాలవు. భోగు తీసుకువెళ్తారు, సూక్ష్మవతనంలో మాయమైపోతారు. ఇందులో ఏం జరుగుతుంది? ఎంత సమయం అక్కడున్న వికర్మలు వినాశనం అవ్వవు. శ్రీబాబా స్మృతి చేయలేరు, బాబా వాణిని కూడా వినలేరు. కాబట్టి నష్టపోతారు. ఇది డ్రామాలో రచించబడి ఉంది. అందుకే వెళ్ళిపోతారు. మళ్ళీ వచ్చి మురళి వింటారు. అందుకే బాబా అంటారు, వెళ్ళండి, వెంటనే వచ్చేయండి, కూర్చోకండి. అక్కడ ఆటపాటలు చేయడం బాబా మానిపించేశారు. భక్తి మార్గంలో ఏడవటం, తల బాదుకోవటం చాలా జరుగుతాయి. ఎందుకంటే అంధకార మార్గం కదా. మీరాబాయి ధ్యానంలో వైకుంఠానికి వెళ్ళిపోయేది. అది యోగమే కాదు, చదువు కాదు. మీరాబాయి సద్గతినేమైనా పొందిందా? స్వర్గానికి వెళ్ళే అర్హత పొందిందా? జన్మాంతరాల పాపాలు నశించాయా? ఏమాత్రమూ లేదు. జన్మాంతరాల పాపాలు తండ్రి స్మృతిలోనే నశిస్తాయి. సాక్షాత్కారాలు మొదలైన వాటి వలన ఎటువంటి లాభము ఉండదు. ఇది కేవలం భక్తి, స్మృతి కాదు, జ్ఞానం కాదు. భక్తి మార్గంలో ఈ జ్ఞానం నేర్పించేవారు ఎవరూ ఉండరు. కనుక సద్గతిని కూడా పొందలేరు. భలే ఎన్ని సాక్షాత్కారాలు జరిగినా సద్గతిని పొందలేరు. ప్రారంభంలో అయితే పిల్లలు సాక్షాత్కారాల్లోకి వారంతట వారే వెళ్ళేవారు. మమ్మా బాబా వెళ్ళేవారు కాదు. బాబాకైతే మొదట్లో కేవలం స్థాపన వినాశనం యొక్క సాక్షాత్కారాలు జరిగాయి. తర్వాత అయితే ఏమీ జరగలేదు. మేము ఎవరినీ పంపడం లేదు. అయితే కూర్చోపెట్టి బాబా వారి తాడు పైకి లాగండి అని చెప్తాము. అది కూడా డ్రామాలో ఉంటే లాగుతారు, లేకుంటే లేదు. సాక్షాత్కారాలు చాలానే అవుతూ ఉంటాయి. ఎలాగైతే చాలా సాక్షాత్కారాలు జరిగాయో అలా చివరిలో కూడా చాలా సాక్షాత్కారాలు అవుతాయి. పిల్లికి చెలగాటం, ఎలుక్కి ప్రాణ సంకటం ఉంటుంది. ఇంతమంది మనుషులందరూ శరీరం వదిలేస్తారు. శరీర సహితంగా ఎవ్వరూ శాంతిధామానికి, సత్యయుగానికి వెళ్ళలేరు. అనేక మంది మనుషులు ఉన్నారు. అందరికీ వినాశనం ప్రాప్తిస్తుంది. ఇకపోతే ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మస్థాపన బ్రహ్మ ద్వారా జరుగుతుంది. పిల్లలైన మీరు గ్రామానికి వెళ్ళి ఎంత సేవ చేస్తూ ఉన్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి అని చెప్తూ ఉన్నారు. రాజయోగం నేర్పించటం సన్యాసులకు తెలియదు. తండ్రి తప్ప రాజయోగము ఎవరు నేర్పిస్తారు? పిల్లలైన మీకు తండ్రి ఇప్పుడు రాజయోగం నేర్పిస్తున్నారు. మళ్ళీ రాజ్యం లభిస్తుంది. మీరు అపారమైన సుఖాలలో ఉంటారు. అక్కడ స్మృతి చేయాల్సిన అవసరమే లేదు. లేసు మాత్రమైన దుఃఖము ఉండదు. ఆయువు ఎక్కువగా, శరీరం కూడా నిరోగిగా ఉంటుంది. ఇక్కడ ఎంత దుఃఖం ఉన్నది. అలాగని తండ్రి దుఃఖం కలిగించే ఆటను రచించారనే కాదు. ఇది సుఖదుఖాలు, గెలుపు ఓటముల ఆది అనాదుల ఆట.
ఈ విషయాలేమీ సన్యాసులకు తెలియవు. మరి ఎలా అర్థం చేయించగలరు? వారు భక్తి మార్గపు శాస్త్రాలు మొదలైనవి చదివేవారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి అని చెప్పబడుతుంది. ఆ సన్యాసులేమో ఆత్మగా భావించి బ్రహ్మతత్వాన్ని స్మృతి చేస్తారు. బ్రహ్మతత్వాన్ని పరమాత్మ అని భావిస్తారు. వారు బ్రహ్మజ్ఞానులు. వాస్తవానికి బ్రహ్మతత్వము నివాస స్థానము. ఎక్కడైతే ఆత్మలైన మీరు నివాసం ఉంటారో అందులో మేం లీనమవుతామని వారు అంటారు. వారి జ్ఞానం మొత్తం ఉల్టాగా ఉంటుంది. ఇక్కడ అనంతమైన తండ్రి పిల్లలైన మనకి చదివిస్తూ ఉన్నారు. భగవంతుడు 40,000 సంవత్సరాల తర్వాత వస్తారని వారంటారు. దీనినే అజ్ఞాన అంధకారము అని అంటారు. తండ్రి అంటారు, కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనం చేసేవాటిని నేను స్థాపన చేస్తూ ఉన్నాను. వినాశనం కూడా ఎదురుగా నిల్చునే ఉంది. ఇప్పుడు త్వరపడండి. పావనంగా అవుతూనే పావన ప్రపంచానికి వెళ్తారు. ఇది పాత తమో ప్రధాన ప్రపంచము. లక్ష్మీనారాయణుల రాజ్యం లేనే లేదు. వీరి రాజ్యం కొత్త ప్రపంచంలో ఉండేది, ఇప్పుడు లేదు. వీరు పునర్జన్మలు తీసుకుంటూ వచ్చారు. శాస్త్రాలలో అయితే ఏవేవో వ్రాసేశారు. అర్జునుని గుర్రపు బండిలో కృష్ణుడు కూర్చున్నట్లుగా చూపించారు. అర్జునునిలో కృష్ణుడు కూర్చున్నారని కాదు, కృష్ణుడు దేహధారి కదా. యుద్ధము మొదలైన వాటి మాట లేదు. వారు పాండవ మరియు కౌరవ సైన్యాన్ని వేరువేరు చూపించారు. ఇక్కడైతే ఆ మాటే లేదు. భక్తి మార్గంలో చాలా శాస్త్రాలు ఉన్నాయి. సత్యయుగంలో ఇవేవి ఉండవు. అక్కడ జ్ఞానం వలన లభించిన ప్రారబ్ధము రాజధాని ఉంటుంది. అక్కడ సుఖమే సుఖము ఉంటుంది. తండ్రిని నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు కనుక నూతన ప్రపంచంలో తప్పకుండా సుఖమే ఉంటుంది కదా. తండ్రి ఎప్పుడైతే పాత ఇంటిని నిర్మిస్తారో తండ్రి కొత్త ఇంటినే నిర్మిస్తారు. ఈ ప్రపంచాన్ని సతో ప్రధాన ప్రపంచమని అంటారు. ఇప్పుడైతే అందరూ తమో ప్రధానంగా అపవిత్రంగా ఉన్నారు. పరాయి రావణ రాజ్యంలో కూర్చొని ఉన్నారు. రాముడని శివబాబాను అంటారు. రామ రామ అంటూ రామనామాన్ని జపం చేస్తారు. ఇప్పుడు రాముడు ఎక్కడ? శివబాబా ఎక్కడ? శివబాబా పిల్లలైన మీరు నన్నే స్మృతి చేయండి అని చెప్తూ ఉన్నారు. ఎక్కడ నుండి వచ్చారో మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. ఎంతవరకు తండ్రిని స్మృతి చేసి పవిత్రంగా అవ్వరో అంతవరకు వాపస్ కూడా వెళ్ళలేరు. మీలో కూడా తండ్రి స్మృతి చేయువారు చాలా కొద్దిమందే. నోటితో చెప్పే విషయమే లేదు. భక్తిలో రామ రామ అని అంటూ ఉంటారు. ఎవరైనా రామ రామ అని పలకకుంటే వారిని నాస్తికులు అని అంటారు. ఎంతో బిగ్గరగా పాడతారు. వృక్షం పెద్దదవుతున్న కొద్దీ భక్తి సామాగ్రి పెరిగిపోతూ ఉంటుంది. బీజం ఎంత చిన్నదిగా ఉంటుంది. మీకైతే ఏ సామాగ్రి లేదు, ఏ ధ్వని లేదు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి అని చెప్తారు. నోటితో అనడం కూడా వద్దు. లౌకిక తండ్రిని కూడా పిల్లలు బుద్ధితో గుర్తు చేసుకుంటారు. కూర్చొని బాబా బాబా అనరు. ఇప్పుడు మీకు ఆత్మల తండ్రి ఎవరో తెలుసు. ఆత్మలందరూ పరస్పరం సోదరులు. ఆత్మలకు ఏ పేరు లేదు. శరీరం పేరు మారుతూ ఉంటుంది. ఆత్మ ఆత్మయే.
వారు కూడా పరమాత్మ. వారి పేరు శివ. వారికి తమ శరీరం లేదు. తండ్రి చెప్తూ ఉన్నారు, నాకు కూడా శరీరం ఉంటే పునర్జన్మలలోకి రావాల్సి ఉంటుంది. అప్పుడు మీకు సద్గతిని ఎవరు ఇస్తారు? భక్తి మార్గంలో నన్ను స్మృతి చేస్తారు. అనేక చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవుతూ ఉన్నారు కదా. నరకంలోనే జన్మించారు, స్వర్గం కోసం మరణిస్తారు. ఇక్కడకు మీరు వచ్చిందే స్వర్గానికి వెళ్ళేందుకు. ఏదైనా వంతెన నిర్మించాలంటే మొదట పునాది రాయిని వేసి ఉత్సవం చేసి వంతెన నిర్మిస్తారు. స్వర్గానికి స్థాపన ప్రారంభోత్సవం తండ్రే చేసేశారు. ఇప్పుడు నిర్మాణం అవుతూ ఉంది. ఇల్లు కట్టేందుకు టైం పడుతుందా ఏమిటి? గవర్నమెంట్ అనుకుంటే 1 నెలలో ఇంటిని నిలబెట్టేస్తారు. విదేశాలలో అయితే తయారైన ఇళ్ళు దొరుకుతాయి. స్వర్గంలో అయితే చాలా విశాల బుద్ధి కల సతో ప్రధానంగా ఉంటారు. సైంటిస్టుల బుద్ధి చాలా చురుకుగా ఉంటుంది. చాలా త్వరగా తయారు చేస్తూ ఉంటారు. ఇళ్లల్లో రత్నాలు కూడా పొదిగి ఉంటాయి. ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్వి ఎంత త్వరగా చేస్తూ ఉన్నారో చూడండి. అవి నిజమైన వాటికన్నా ఎక్కువగా మెరుస్తూ ఉంటాయి. అధునాతన యంత్రాలతో త్వరగా తయారు చేసేస్తారు. అక్కడ ఇల్లు కట్టేందుకు ఆలస్యం అవ్వదు. శుభ్రం చేసేందుకు మొదలైన వాటికి టైం పడుతుంది. బంగారు ద్వారక సముద్రం నుంచి బహిర్గతం అవుతుందని కాదు. తండ్రి అంటూ ఉన్నారు, తినండి తాగండి, కానీ కేవలం తండ్రినే గుర్తు చేసుకుంటే వికర్మలు వినాశనం అవుతాయి. ఇక ఏ ఉపాయమూ లేదు. జన్మాంతరాలుగా ఈ గంగా స్నానాలు మొదలైనవి చేస్తూ వచ్చారు. కానీ ఎవ్వరూ జీవన్ముక్తినైతే పొందలేదు. ఇక్కడ తండ్రి పావనంగా అయ్యే యుక్తిని తెలియచేస్తారు. తండ్రి అంటూ ఉన్నారు, నేను పతిత పావనుడి. మీరు ఓ పతిత పావన తండ్రి రండి, వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని పిలిచారు. డ్రామా పూర్తయితే యాక్టర్లు అందరూ స్టేజ్పై ఉండాలి. క్రియేటర్ కూడా ఉండాలి. అందరూ నిలబడతారు కదా. ఇది కూడా అలాగే. ఆత్మలందరూ వచ్చేస్తారు. మళ్ళీ తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంకా మీరు రెడీగా లేరు. కర్మాతీత అవస్థయే లేకపోతే వినాశనం ఎలా అవుతుంది? తండ్రి కొత్త ప్రపంచం కొరకు మిమ్మల్ని చదివించేందుకు వస్తారు. అక్కడ కాలుడు ఉండడు. మీరు కాలునిపై విజయం పొందుతారు. విజయాన్ని ఎవరు ప్రాప్తింపచేస్తారు? మృత్యువుకే మృత్యువు. వారు చాలామందిని వెంటకి తీసుకువెళ్తారు. మీరు ఖుషీగా వెళ్తారు. ఇప్పుడు తండ్రి అందరి దుఃఖాలు దూరం చేసేందుకు వచ్చారు. అందుకే వారిని, ఓ గాడ్ ఫాదర్, దుఃఖము నుండి ముక్తి చేయండి, శాంతిధామము సుఖధామానికి తీసుకువెళ్ళండి అని మహిమ చేస్తారు. కానీ ఇప్పుడు తండ్రి స్వర్గాన్ని రచిస్తున్నారని మనుషులకి తెలియదు. మీరు స్వర్గానికి వెళ్తారు. అక్కడ వృక్షం చాలా చిన్నదిగా ఉంటుంది, నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఇతర ధర్మాలు అన్నీ ఉన్నాయి, ఒక్క ధర్మం లేదు. పేరు, రూపము, రాజ్యము మొదలైనవన్నీ మారిపోతాయి. మొదట డబల్ కిరీటదారులు, తర్వాత సింగిల్ కిరీటదారులు ఉంటారు. సోమనాథ మందిరం కట్టారు. ఎంత ధనం ఉండేది! అదే అన్నిటికంటే పెద్ద మందిరం. దానినే దోచుకొని వెళ్ళారు. తండ్రి అంటూ ఉన్నారు, మీరు పదమాపదం భాగ్యశాలలు అవుతారు. అడుగడుగునా తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే పదం పోగవుతూ ఉంటుంది. తండ్రిని స్మృతి చేసినందున ఇంత సంపాదన జరుగుతుంది.
మరి అటువంటి తండ్రిని స్మృతి చేయడం మీరు ఎందుకు మర్చిపోతారు? ఎంతగా స్మృతి చేస్తారో, సేవ చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. మంచి మంచి పిల్లలు నడుస్తూ నడుస్తూ కింద పడిపోతారు. ముఖం నల్లగా చేసుకుంటే సంపాదన సమాప్తమైపోతుంది. జబర్దస్తి లాటరీ పోగొట్టుకుంటారు. अच्छा मीठे मीठे सिकिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों के रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते। ధారణ: గృహస్థ వ్యవహారాలు సంభాళించుకుంటూ బుద్ధి యోగాన్ని తండ్రితో జోడించాలి. పొరపాట్లు చేయరాదు. పవిత్రతను ధారణ చేసి స్వ మరియు సర్వుల కళ్యాణం చేయాలి. స్మృతి యాత్ర మరియు చదువులోనే సంపాదన ఉన్నది. ధ్యానము మరియు సాక్షాత్కారాలు కేవలం విహరించేందుకే కనుక వాటి ద్వారా ఎటువంటి లాభము లేదు. ఎంత వీలైతే అంత మేల్కొని ఉండి తండ్రిని స్మృతి చేసి తమ వికర్మలు వినాశనం చేసుకోవాలి. వరదానము: శ్రేష్ఠ స్మృతి ద్వారా శ్రేష్ఠ స్థితిని మరియు శ్రేష్ఠ వాయుమండలాన్ని తయారు చేసే సర్వుల సహయోగి భవ. యోగం అంటే శ్రేష్ఠ స్మృతిలో ఉండడం. నేను శ్రేష్టమైన ఆత్మను, శ్రేష్టమైన తండ్రి యొక్క సంతానాన్ని. ఇటువంటి స్మృతి ఉంటే స్థితి శ్రేష్టంగా అవుతుంది. శ్రేష్ఠ స్థితి ద్వారా స్వతహాగా శ్రేష్టమైన వాయుమండలం తయారవుతూ ఉంటుంది. అది అనేక ఆత్మలను తన వైపు ఆకర్షిస్తుంది. ఆత్మలైన మీరు ఎక్కడ యోగంలో ఉంటూ కర్మలు చేస్తారో అక్కడి వాతావరణం, వాయుమండలం ఇతరులకు కూడా సహయోగం ఇస్తుంది. ఇటువంటి సహయోగి ఆత్మలు తండ్రికి మరియు విశ్వమంతటికి ప్రియంగా అవుతారు. స్లోగన్: అచల్ స్థితి అనే ఆసనంపై కూర్చుంటేనే రాజ్య సింహాసనం లభిస్తుంది. అచ్చా, ఓం శాంతి. सदियों पुरानी कहानी है, सुनी हमने ब्रह्मा की जुबानी है। सदियों पुरानी कहानी है, सुनी हमने ब्रह्मा की जुबानी है। रीत वही है, प्रीत वही है, रीत वही है, प्रीत वही है, बस इसको दोहरानी है। सदियों पुरानी कहानी है, सदियों पुरानी कहानी है, सुनी हमने ब्रह्मा की जुबानी है। निराकार साकार में आए, सच्चा गीता ज्ञान सुनाए, सच्चा गीता ज्ञान सुनाए। मन मना भव का मंत्र देकर मानव को वो देव बनाए, मानव को वो देव बनाए। घर चलना अब अंत घड़ी है, घर चलना अब अंत घड़ी है, बात सभी को बतानी है। सदियों पुरानी कहानी है, सदियों पुरानी कहानी है, सुनी हमने ब्रह्मा की जुबानी है। माता
जगानी है। सदियों पुरानी कहानी है, सदियों पुरानी कहानी है, सुनी हमने ब्रह्मा की जुबानी है। सत्कर्मों का राज बताकर जीवन सबका श्रेष्ठ बनाते, मीठे बच्चे कहकर हम पे बेहद के वरदान लुटाते, बेहद के वरदान लुटाते। सत्कर्मों का राज बताकर जीवन सबका श्रेष्ठ बनाते, मीठे बच्चे कहकर हम पे बेहद के वरदान लुटाते। मिलता है संगम पर उसका, मिलता है संगम पर उसका, हमको प्यार रूहानी है। सदियों पुरानी कहानी है, सदियों पुरानी कहानी है, सुनी हमने ब्रह्मा की जुबानी है। सदियों पुरानी कहानी है, सुनी हमने ब्रह्मा की जुबानी है। सदियों पुरानी कहानी है, सुनी हमने ब्रह्मा की जुबानी।